ఏపీ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తూ ఉంది. ఇందుకు 6 లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేయబోతా ఉంది. ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలతో టెండర్స్ పిలిచి పనులు కూడా ప్రారంభిస్తూ ఉంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని, పాత స్టేషన్ మొత్తాన్ని కూల్చివేసి అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా విజయవాడ రైల్వే స్టేషన్కి 850 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది. రాబోయే ఏడాది కాలంలోనే విజయవాడ రైల్వే స్టేషన్కి సంబంధించిన ఆకృతులు, డిజైన్స్ తయారు చేసి అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో డిజైన్స్తో పాటు సదుపాయాలు కూడా డెవలప్ చేయబోతా ఉన్నారు 850 కోట్ల రూపాయలతో. ఇలా దేశవ్యాప్తంగా 45 రైల్వే స్టేషన్లు, ప్రధాన రైల్వే స్టేషన్లు, జంక్షన్లో ఉండే రైల్వే స్టేషన్లు ప్రతిరోజు 1,00,000 నుంచి 4 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే రైల్వే స్టేషన్ల మొత్తాన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల తరహాలో అభివృద్ధి చేసే కార్యక్రమం వేగంగా జరుగుతూ ఉంది. కేవలం ఈ రద్దీగా 1,00,000 మంది నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు ఉండే ఈ రైల్వే స్టేషన్లే కాకుండా ప్రతిరోజు 2,000 నుంచి 5,000, 10,000 ప్రయాణికులు ఉండే రైల్వే స్టేషన్లు కూడా 30 నుంచి 40 కోట్ల రూపాయల వ్యయంతో డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే విజయవాడ సమీపంలోని రాయనపాడు, గుణదల, రామవరపాడు రైల్వే స్టేషన్లు కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం వేగంగా జరుగుతూ ఉంది. ఇందులో ఇప్పటికే గుణదల, రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమం 95% పూర్తయింది. రాబోయే రోజుల్లో విజయవాడ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డెవలప్ కాబోతా ఉంది. డిజైన్స్ వచ్చిన తర్వాత ఆ డిజైన్స్తో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.